అందరికీ నమస్కారం. 1991 మార్చి నెలతో మొదలుకొని చందమామ మాసపత్రికలో విడుదలైన అపూర్వుడి సాహసయాత్రలు అనే ధారావాహిక ఇప్పుడు మీకోసం. మొదటి భాగం. హిమాలయ పర్వతాల మధ్య ఒక కొండ మీద నిలబడి సదానందముని చుట్టుపక్కల కలయజూశాడు. మంచుతో కప్పబడిన ఆ లోయ అప్పుడే ఉదయిస్తూ ఉన్న సూర్యకిరణాల వెలుగులో బంగారు కాంతితో ప్రశాంతంగా మెరుస్తున్నది. లోయకు దిగువన చిన్న చిన్న నదులు, విశాలమైన మైదానాలు కనిపించాయి. ముని తూర్పు దిక్కుకేసి ఒకసారి చూసి మళ్ళీ లోయ మీదకి దృష్టిని మళ్లించాడు. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. భగవంతుడు ఎంతటి సుందరమైన ప్రకృతిని సృష్టించాడు! అందమైన భూమిని, భూమిపై రకరకాల పక్షులు, మరెన్నో జంతువులను సృష్టించాడు. ఆఖరికి మనిషిని సృష్టించాడు. మనిషికి మంచిని గ్రహించి శాంతియుతంగా ముందుకు సాగే మహోన్నతమైన శక్తిని ప్రసాదించాడు. మంచిని, చెడుని వేరు చేసి చూసే వివేకం కూడా ఇచ్చాడు. ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉన్నది? కొందరిలో అంతా తమదే కావాలన్న స్వార్థం పెరగకపోతే ఈ భూమి మరింత అందంగా, ఆనందంగా ఉండేది కదా. మంచి తప్ప ఎదుటివారికి హాని తలపెట్టలేని నూతన మానవ సమాజం ఆవిర్భావం సాధ్యమేనా? ఈ సమస్యను గురించి ముని సుదీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రకృతి రహస్యాలను ఆకళింపు చేసుకొని సదానంద ముని తన యోగశక్తితో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆఖరికి తన చిరకాల వాంఛకు కార్యరూపం ఇవ్వడానికి ఇప్పుడు సంకల్పించాడు. గురువర్య, శుభగడియలు ఆసన్నమయ్యాయి అన్నాడు పక్కనే ఉన్న గుహ నుంచి వెలుపలికి వచ్చిన ముని శిష్యుడు భక్తితో చేతులు జోడించి. అవును సోహం, యజ్ఞం పరిసమాప్తి చేయాలి అన్నాడు ముని. ఇద్దరూ కలిసి గుహ లోపలికి వెళ్లారు. గుహ రెండు వైపులా ద్వారమార్గాలు ఉన్నాయి. గుహ మధ్య భాగంలో హోమాగ్ని రగులుతున్నది. ముని వెళ్ళి హోమగుండం ముందు కూర్చొని, సోహం, ఇప్పుడు అగ్నిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. అగ్నిజ్వాలలు క్రమంగా పైకి ఎగబడాలి. అప్పుడే మనం తలపెట్టిన కార్యం ఫలప్రదమవుతుంది అని కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానంలో గడిపాడు. ఆ తరువాత మరికొంతసేపు దీక్షతో మంత్రాలు జపిస్తూ వెన్నను, కొన్ని పుష్పాలను, మరికొన్ని పత్రాలను హోమాగ్నికి ఆహుతిచ్చాడు. అగ్నిజ్వాలల మధ్య క్రమంగా ఒక రూపం ఏర్పడ్డం చూసి ముని కళ్ళు మెరిశాయి. క్షణంలో అదొక మానవుడి రూపం ధరించింది. మంటల నుంచి వెలుపలికి దూకిన ఆ వ్యక్తికి మనిషిలాగానే అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి. చూడ్డానికి చక్కటి బొమ్మలాగా ఉన్నాడు. అయితే బొమ్మ కన్నా కాస్త ఎత్తుగా ఉన్నాడు. ఆ వ్యక్తి మునికి నమస్కరించి, నేనెవర్ని అని అడిగాడు. నువ్వు మనిషివి, అయినా మామూలు మనిషివి కావు, చాలా భిన్నమైన వాడివి. యజ్ఞశక్తితో పంచభూతాల నుంచి నిన్ను ప్రత్యక్షంగా సృష్టించాను. నీకు సర్వశక్తులు ఉన్నాయి. మంచి, చెడు, కరుణ, క్రౌర్యం, సత్యం, అసత్యం సర్వం నీకు తెలుసు. అయినా చెడు పట్ల, క్రౌర్యం పట్ల, అసత్యం పట్ల నీకు ఆసక్తి ఉండదు. మామూలు మనుషులు తమ కోరికలు నెరవేర్చుకోవడంతో పాటుపడుతూ ఉంటారు. అయితే నువ్వు ధర్మరక్షణకే జీవితాశయంగా కార్యాచరణకు పూనుకుంటావు. నీ ద్వారా నా కల ఫలించినట్టయితే నూతన మానవజాతికి నువ్వే మార్గదర్శకుడు కాగలవు అన్నాడు ముని ఎంతో గంభీరంగా. అయినా నేను అందరికన్నా మరీ పొట్టిగా ఉన్నాను కదా, ఎందుకలా జరిగింది అని అడిగాడా వ్యక్తి. నువ్వు అందరికన్నా ప్రత్యేకమైన వాడివని చెప్పానుగా. మిగతా వాళ్లకన్నా నీ మనసు మహోన్నతమైనది. అందరినీ మించిన తెలివితేటలు, శక్తియుక్తులు నీవి. ఒక వ్యక్తిలో ఒకటి ఎక్కువ ఉంటే వేరొకటి తక్కువ ఉండడం ప్రకృతి నైజం. నీ శరీరం చిన్నదే, అయితే దాని శక్తి మాత్రం అమోఘం. అందుకే నువ్వు మానవజాతి పురోగతికి, ప్రపంచ అభ్యుదయానికి పాటుపడాలి అన్నాడు ముని. చిత్తం అన్నాడు ఆ వ్యక్తి. నీ బుల్లిదేహం శీఘ్రగమనానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి కొంతసేపు మౌనం వహించి ముని మళ్ళీ, అయినా నువ్వు ఎప్పుడూ ఇలాగే పొట్టిగా ఉండిపోవు. నీ జీవితంలో తొలిదశ పోరాటమయంగా ఉంటుంది. విద్రోహ శక్తులతో నువ్వు పోరాడవలసి ఉంటుంది.
మలిదశలో నీకు శాంతియుత జీవితం సంప్రాప్తమవుతుంది. అప్పుడు నీకు మామూలు మానవ శరీరం వస్తుంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు ముని. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మౌనం వహించి కళ్ళు తెరిచి మందహాసం చేస్తూ, నాయనా, నీ వంటి వాళ్ళు ఇంతకు పూర్వం లేరు, కాబట్టి నీకు అపూర్వుడు అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ముని ఇచ్ఛానుసారం సోహం అపూర్వుడి ముందు కొన్ని ఫలాలు తెచ్చి ఉంచాడు. అపూర్వుడు వాటిలో కొన్ని పళ్ళు తీసి తిన్నాడు. నాయనా, ఈ పళ్ళు తిన్నవారికి చాలా రోజుల వరకు ఆకలి దప్పికలు ఉండవు అన్నాడు ముని. ధన్యవాదాలు మహాత్మా, నేనిప్పుడు గుహ నుంచి వెలుపలికి వెళ్ళవచ్చా అని అడిగాడు అపూర్వుడు. వెళ్ళవచ్చు, గుహ నుంచి విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళవచ్చు అన్నాడు ముని. అపూర్వుడు మునికి భక్తితో నమస్కరించి గుహ నుంచి వెలుపలకు వచ్చాడు. అతని వెంట ముని, శిష్యుడు వెలుపలకు వచ్చారు. వెచ్చటి సూర్యకిరణాలు సోకగానే, ఆహా, ఎంత హాయి, ఎంత హాయి, ఎంతో మధురంగా ఉన్నది అన్నాడు అపూర్వుడు. నాయనా, నీ ఈ మధురానుభూతి శాశ్వతం కావాలని ఆశీర్వదిస్తున్నాను. నిజానికి ప్రపంచమే ఎంతో మధురమైనది, కానీ మనిషి తన నీచమైన కృత్యాల వల్ల చేదును సృష్టించుకుంటున్నాడు. ఆ చేదును తొలగించుకోవడానికి నువ్వు నీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్నాడు. ఆ మాటలు వింటూ ఉన్న అపూర్వుడు కనుబొమ్మలు హఠాత్తుగా ముడిపడ్డాయి. ఏమిటి నేను వింటున్నవి? ఎక్కడివి ఆర్తనాదాలు? అవిగో జ్వాలలు, అగ్నిజ్వాలలు నాకు కనిపిస్తున్నాయి అని అరిచాడు అపూర్వుడు అమితమైన ఆవేదనతో. మాకేమీ వినిపించడం లేదే, కనిపించడం లేదే అన్నాడు సోహం అమితాశ్చర్యంతో. మనము వినలేము, మనకన్నా ఎంతో శక్తివంతమైన ఇంద్రియ శక్తులు కలవాడు అపూర్వుడు. దూరంలో మనకు కనిపించని, వినిపించని దృశ్యాలను, శబ్దాలను అపూర్వుడు సులభంగా వినగలడు, చూడగలడు. అంతేకాదు, అతడు వాయువేగంతో పయనించగల సమర్థుడు అన్నాడు ముని. తండ్రి, అక్కడ ఏం జరుగుతున్నదో వెళ్ళి చూడ్డానికి నన్ను అనుమతించండి అన్నాడు అపూర్వుడు. అలాగే వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా, దేవుడే నీకు తోడు అని ఆశీర్వదించాడు ముని. మరుక్షణమే అపూర్వుడు పరిగెత్తసాగాడు. పరుగు వేగం పెరిగే కొద్దీ అతడొక గాజు బొమ్మలాగా మారి ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. ఏమిటిదంతా? అపూర్వుడు ఎలా మాయమయ్యాడు అని అడిగాడు సోహం అమితాశ్చర్యంతో. వేగం ఒక స్థాయికి చేరగానే అపూర్వుడి దేహం వెలుగులోనూ గాలిలోనూ ఒకటిగా కలిసిపోయి, అందుకే అతడు సాధారణ మానవ నేత్రాలకు కనిపించడు అని వివరించాడు ముని. జమీందార్ గారు నూతన భవనాన్ని నిర్మాణానికి రానంటారా? అయితే మీ కొంపల్లో బ్రతికే ప్రాప్తం లేదు అని అరుస్తూ కొందరు దృఢకాయలు మండుతూ ఉన్న కాగడాలతో పూరిగుడిసెలకు నిప్పంటిస్తున్నారు. ఎంతకాలమని పనిచేయగలం బాబు? మాకు భార్యాపిల్లలు ఉన్నారు కదా, వాళ్లను పోషించాలి కదా. ఒట్టి పుణ్యానికి రోజు జమీందారు పనే చేస్తే మా కడుపులు ఇంకేం కాను? మేమెలా బతికేది? మా భార్యాపిల్లల గతేం కాను అని రోధిస్తూ ఉన్న బలహీనులైన కూలీలు వాళ్లను అడ్డుకునే శక్తి లేక ఏడుస్తూ ఉన్నారు. పొగరుబోతులైన జమీందారు నౌకర్లకు వాళ్ల మాటలేవీ వినిపించలేదు. దిక్కులు ప్రతిధ్వనించే విధంగా వికటాట్టహాసం చేస్తూ గుడిసెలకు నిప్పంటించుకుంటూ పోతున్నారు. ఒక్కొక్క గుడిసె అగ్నిజ్వాలకు ఆహుతి కాసాగింది. హఠాత్తుగా అగ్నిజ్వాలలపై వానజల్లు ప్రారంభమైంది. జమీందారు నౌకర్లు ఆశ్చర్యంతో ఆకాశం కేసి చూశారు. ఒక్క మేఘం లేదు, మబ్బులు లేకుండా వానెలా కురుస్తున్నది? హఠాత్తుగా ఒక వింత ధ్వని వినిపించింది. అందరూ ఆ ధ్వని వచ్చిన దిక్కుకేసి తిరిగి చూశారు. ఇళ్ల నానుకొని పారుతున్న నది మోకాళ్ల లోతు నీళ్లలో ఏనుగుల గుంపు. ఆ ఏనుగులు నదిలో నీళ్లను తొండాలతో మంటల మీదకి వేగంగా చిమ్ముతూ ఘీంకరిస్తున్నాయి. కొంతసేపటికి మంటలు చల్లారాయి. వెంటనే ఏనుగులు జమీందారు నౌకర్ల మీదకి నీళ్లు చిమ్ముతూ వాళ్లను తరుముకున్నాయి. ఈ హఠాత్ పరిణామానికి బెదిరిపోయిన నౌకర్లు ప్రాణభీతితో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. వెనుక నుంచి ఎవరో పకపకా నవ్వడం వాళ్లకు వినిపించింది. పెద్ద ఏనుగు మీద అందమైన బొమ్మలాంటి ఒక వ్యక్తి నిలబడి పకపకా నవ్వుతూ ఉన్నాడు. ఎవరా విచిత్ర వ్యక్తి? దయ్యమా, దేవుడా అని నౌకర్లు హడలిపోయారు.
ఇంతటితో అపూర్వుడి సాహసయాత్రలు మొదటి భాగం సమాప్తం. మళ్ళీ వచ్చే భాగంలో తిరిగి కలుసుకుందాం. సెలవు.